నెల నెల సాఫీగా జరిగిపోవలసిన ఋతుచక్రం కొంతమందికి చాలా ఇబ్బందుల్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. నెలసరిలో రక్తం ఎక్కువగా పోవటం అలాంటి సమస్యే. అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నప్పుడు ఒంట్లోంచి రక్తం అంతా బయటకు పోతుందా అన్నంత కంగారుగా ఉంటుంది. కారణాలేవైనా నెలసరిలో రక్తం ఎక్కువగా పోవటం అనేది అంతిమంగా రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనత మూలంగా మరిన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో నెలసరిలో అధిక ఋతుస్రావం జరగటానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెల నెలా సహజంగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం కూడా అలాంటిదే. ఈ పరిస్థితి ఎప్పుడో ఓసారి ఎదురైతే సమస్య లేదు. తరచూ బాధపడుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా నెలసరి రోజుల్లో 20 నుంచి 60 ml దాకా రక్తస్రావం కావాలి. కానీ కొందరిలో అంతకన్నా ఎక్కువ కనిపిస్తుంది. ఆ పరిస్థితిని హెవీ పీరియడ్స్ అనొచ్చు. దాన్ని తెలుసుకోవడం కష్టమైనా కొన్ని సంకేతాలను బట్టి ఎక్కువగా అవుతోందని గుర్తించవచ్చు. విపరీతంగా రక్తస్రావం కావడం, తరచూ నాప్కిన్లు మార్చుకోవాల్సి రావడం, ఒకేసారి 2 నాప్కిన్లను వాడటం, రక్తం ముద్దలు ముద్దలుగా పడడం, ఇలాంటివన్నీ అధిక రక్తస్రావం సమస్యను సూచిస్తాయి. అధిక ఋతుస్రావం అంటే మనకి మామూలుగా ప్రతి మెన్స్ట్రేషన్లో మనకి 35 ml ఆఫ్ బ్లడ్ లాస్ అన్నది జరుగుతుంది అనమాట. కొందరికి 35 టు మనకి 80 ml వరకు కూడా ఉంటుంది. అంతకన్నా కనుక ఎక్కువ పోతున్నా, లేకపోతే గడ్డలుగా పోతున్నా, నార్మల్ ఫ్రీ ఫ్లో కాకుండా గడ్డలుగా పోతున్నా, మోర్ దెన్ 3 ప్యాడ్స్ కనుక ఎక్కువగా వాడుతున్నా కూడా అండ్ మోర్ దెన్ 7 days అయినా కూడా మనము అధిక రక్తస్రావం అని చెప్తాము క్లినికల్గా. అండ్ ఈ మెనరేజియా అన్నది మిమ్మల్ని డే టు డే వర్క్ నుంచి డిజేబుల్ చేస్తున్న, చాలా రక్తస్రావం అయిపోయి అనీమియా అంటే రక్తహీనత, ఇట్లాంటివి గనక మనకి క్లినికల్గా వస్తే మనం దాన్ని అధిక రక్తస్రావం అని చెప్పుకుంటాం. మనకి అధిక ఋతుస్రావానికి మనకి కారణాలు ఏంటంటే, మనం పామ్ కోయిన్ అని ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది మాకు సైంటిఫిక్గా బుక్స్ ప్రకారం. సో ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క డిసీజ్కి స్టాండ్ అవుతుంది అనమాట. పాలిప్, అడినోమయోసిస్, లియోమయోమా అంటే ఫైబ్రాయిడ్, మాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్, సి అంటే కోయాగులేషన్ డిజార్డర్స్, తర్వాత ఓవులేషన్ ప్రాబ్లమ్స్, ఆయిట్రోజెనిక్ అంటే డాక్టర్ ఇచ్చే మందుల వల్ల కొన్నిసార్లు హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ అన్నవి ఇస్తూ ఉంటారు. ఆ బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం వల్ల పీరియడ్స్ అప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్లో నార్మల్గా ఉండదు, చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏంటంటే నాన్ సిగ్నిఫికెంట్ ఆర్ సమ్టైమ్స్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ అప్పుడు కూడా అధిక రక్తస్రావం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ నాన్ మెన్స్ట్రల్ అనమాట. కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన కొత్తలో మనకి ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వడము, ప్రెగ్నెన్సీ అని తెలియకుండా ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవుతుంటే పీరియడ్స్ అనే అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటివన్నీ మనకి ఈ నాన్ సిగ్నిఫికెంట్లో వస్తాయన్నమాట. నెలసరిలో ఎక్కువగా రక్తం పోవడానికి చాలా కారణాలే కనిపిస్తాయి. రక్తంలో ప్రోస్టాగ్లాండిన్ అనే రసాయనం స్థాయిలు పెరిగినప్పుడు గర్భాశయం పొరపై ప్రభావం చూపి అధిక ఋతుస్రావం కావచ్చు. అలాగే గర్భాశయానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు పెద్దగా ఉన్నప్పుడు ఇలా జరగొచ్చు. ఇక గర్భాశయంలో కంతులు ఉన్నప్పుడు, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల మూలంగా కూడా నెలసరిలో రక్తం ఎక్కువగా పోతుంటుంది. అండాశయాల్లో నీటి బుడగలు ఉన్నప్పుడు ప్రతి నెల అండం సక్రమంగా విడుదల కాదు. ఇలాంటప్పుడు కూడా ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే థైరాయిడ్తో బాధపడుతున్న అధిక రక్తస్రావం కావచ్చు. అధిక రక్తస్రావం వల్ల మనకి ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయంటే, ఫస్ట్ నీరసం, చాలా నీరసంగా ఉంటుంది. మనం మామూలుగా కూడా చూసుకుంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే ఒక 1 week ముందు నుంచి కూడా మనకి ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అని అంటారు, ఆర్ పిఎంఎస్ అంటారు, ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారు. అప్పటి నుంచే మనకి పోస్ట్ ఓవులేషన్ గుండె దడలు స్టార్ట్ అవ్వడము, ఈ కారణం తెలియకుండా నీరసంగా ఉండడము, తొందరగా ఫెటిగబిలిటీ అంటే తొందరగా అలసిపోవటం, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి నార్మల్. బట్ అధిక రక్తస్రావంకి ఇవి కూడా యాడ్ అయ్యి ఇంకా నీరసించిపోవడము, స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళలేరు, నార్మల్గా రన్నింగ్ వాకింగ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఒక 2-3 అడుగులు వేసినా కూడా గుండె దడలు రావటం జరుగుతుంది. అండ్ వీళ్ళకి ఇంకేంటంటే ఆకలి అన్నది తక్కువగా ఉంటుంది, మూడ్ ఇరిటేషన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు రక్తస్రావం కనుక చాలా ఎక్కువైతే కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట.
నెల నెల ఎక్కువ మొత్తంలో రక్తం పోతున్నప్పుడు ఆ సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకుని మౌనం వహించడం కన్నా అది నిజమా కాదా అన్నది నిర్ధారించుకునేందుకు డాక్టర్ని సంప్రదించాలి. గర్భాశయ ముఖద్వారం సైజు, ఆకృతిని అంచనా వేసేందుకు డాక్టర్లు కొన్ని పరీక్షలు చేస్తారు. అలాగే రక్తహీనత కూడా అధిక రక్తస్రావాన్ని సూచిస్తుంది. ప్రతి నెల ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉండి ఆ లోపాన్ని భర్తీ చేసేందుకు ఐరన్ మాత్రల్ని తీసుకొని వారిలో రక్తహీనత సాధారణంగా కనిపించే సమస్య కాబట్టి ఆ పరీక్ష కూడా చేయించుకోవాలి. గర్భాశయం గురించి తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. ఆ పరీక్షలో కేవలం గర్భాశయం పనితీరు మాత్రమే కాదు, ఫైబ్రాయిడ్లు, పాలిప్స్ లాంటివి ఉన్నా తెలుస్తాయి. అలాగే ఎండోమెట్రియల్ శాంపిల్ కూడా తీసుకుని పరీక్షిస్తారు. పరిస్థితిని బట్టి హెస్ట్రోస్కోపీ కూడా చేయాల్సి రావచ్చు. మనకి ఫస్ట్ అధిక రక్తస్రావం అన్నది ఎందుకు జరుగుతుంది అన్నది చూసుకోవాలి. అండ్ ఇది ఏజ్ టు ఏజ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడే పెద్ద మనిషి అయిన పాపని కనుక చూసుకుంటే అప్పుడు వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, అప్పుడు వచ్చే అబ్నార్మల్ బ్లీడింగ్ కానీ దాన్ని ప్యూబర్టీ మెనరేజియా అంటారు. సో ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకసారి థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఒక అల్ట్రాసౌండ్ అయితే చేయిస్తాం. పీసీఓడి ఏమన్నా ఉందా, సిబిపి కూడా ఒకటి చెక్ చేస్తాము, రక్తహీనత ఏమన్నా ఉందా లేదా చూడడానికి. సో ఈ ఎవాల్యుయేషన్ అయిపోయాక ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మదర్ని మనం రీఅష్యూర్ అనేది చేస్తామన్నమాట. లేదు ఇంకా చాలా పోతోంది అన్నప్పుడు మనం లో డోస్ ఓసీ పిల్స్ అనేది పెట్టుకొని అనీమియాని మనం ట్రీట్ చేసుకుంటాం. మనకి 8 grams కన్నా కనుక తక్కువ ఉంది అట్లా అనుకుంటే కనుక 6 grams అట్లా ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చుకుంటాము. 6 to 8 ఉంటే ఐరన్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటాం. 8 కన్నా అబోవ్ కనుక ఉంటే మనము ఓరల్ ఐరన్ అన్నది మనం టాబ్లెట్స్ ఇచ్చి ట్రీట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ప్యూబర్టీ మెనరేజియా. తర్వాత చూస్తే కనుక 18, 19, 20 to 25 మధ్యలో పీసీఓడిలో ఎక్కువగా బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి మనము సిప్రోటెరాన్ ఎసిటేట్ బేస్డ్ అంటే యాంటీ ఆండ్రోజెనిక్ డ్రగ్స్తో పాటు ఈస్ట్రోడయోల్ యాడ్ చేసి మనకు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. చాలా వరకు పీసీఓడితో వచ్చే మెనరేజియా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొంచెం మెడికల్ మేనేజ్మెంట్ తోటి సరిపోతుంది అనమాట. పోతే థైరాయిడ్ ఎక్కువగా హైపోథైరాయిడ్లో ఇట్లా అధికంగా బ్లీడింగ్ అవ్వడం చూస్తూ ఉంటాము. అండ్ పాలిప్స్ కనుక ఉంటే మనం వాటిని రిమూవ్ చేసుకుంటాం. అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ కనుక ఉంటే ఫస్ట్ మినిమల్ డిసీజ్ ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఫైబ్రాయిడ్స్ కనుక ఏమన్నా ఉంటే, చిన్న సైజ్ కనుక ఉంటే మనం ఇంజెక్షన్స్తో తగ్గించవచ్చు, మెడిసిన్స్తో కూడా తగ్గించవచ్చు. కానీ మెడిసిన్స్ ఎక్కువ రోజు ఇవ్వలేము, లివర్ ఫెయిలియర్ అన్నది జరగవచ్చు. ఇంజెక్షన్స్ కూడా ఎక్కువ రోజులు ఇవ్వలేము, కానీ ఇచ్చిన 3-6 నెలల్లోనే మనకు సైజ్ అన్నది కొంతవరకు తగ్గించవచ్చు. బట్ స్టిల్ 25 ఏళ్ళకి అధిక రక్తస్రావం అవుతుంది అంటే కనుక బయాప్సీ తీయించుకోవడానికి మాత్రం మీరు వెనకాడొద్దు. ఇంకొకటి, ఎనీ ఉమెన్ హూ ఈజ్ అబవ్ 40 yearsకి మనకి ఎండోమెట్రియల్ బయాప్సీ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బయాప్సీలో మనకి ఏమన్నా బయటపడితే అదృష్టం, లేకపోతే కనుక మనం దాన్ని మామూలుగానే మనము ట్రీట్ చేసుకొని అవసరం ఒకవేళ ఫెయిలియర్ ఆఫ్ మెడికల్ మేనేజ్మెంట్ కనుక అయితే అప్పుడు మనం హిస్టెక్టమీకి అన్నది వెళ్తామన్నమాట. నెలసరిలో అధిక ఋతుస్రావానికి ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేకపోతే రక్తస్రావాన్ని తగ్గించేందుకు మాత్రల్ని మొదటి చికిత్సగా సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియాసిస్ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. గర్భం రాకుండా వాడే మాత్రలు కూడా అధిక ఋతుస్రావ సమస్యకు బాగా పనిచేస్తాయి. గర్భాశయంలో అమర్చే మిరేనా, ఎండోమెట్రియం పొరను కరిగించే ఎబ్లేషన్, క్రయోథెరపీ పద్ధతులు ఇవన్నీ అధిక ఋతుస్రావాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవేవీ కూడా పనిచేయనప్పుడు ఆఖరి ప్రయత్నంగా మాత్రమే గర్భసంచి తొలగింపుకు సిద్ధపడాలి.